హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కాళ్ళ పగుళ్ళకు ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. కాళ్ళ పగుళ్ళు చాలా మందికి చూస్తూనే ఉంటాం. 100లో 90% మందికి ఈ కాళ్ళ పగుళ్ళు అధికంగా ఉంటాయండి. దీనికి కారణము ఎక్కువగా నీటి ప్రాంతాలలో, తడి ప్రాంతాలలో తిరగడం వల్ల కానీ, లేదా శరీరంలో అధిక వేడి వల్ల కూడా కొంతమందికి ఈ కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. బీటర్ బారుతున్నట్టుగా అవుతుంటుంది. సో అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని యాంటీబయాటిక్ రాసినా, ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా అవి మృదుగా అవ్వడం అనేది కాదు. చాలా మంది స్త్రీలు ఎక్కువగా నీటిలోనే ఎక్కువగా వాళ్ళ పని ఉంటుంది కాబట్టి ఇలా ఈ నీటిలో తడవడం వల్ల కూడా ఎక్కువగా పగులు రావడం అని చూస్తుంటాం. చాలా ఇబ్బందిగా, మంటగా, నొప్పిగా కూడా ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనికి కావాల్సిందల్లా మర్రి చెట్టు పాలండి. మర్రి చెట్టు అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో, అన్ని ఊర్లలో అయితే కంపల్సరీగా ఉంటాయండి. వాటి ఆకులను తెంపినప్పుడు, కాయలను తెంపినప్పుడు మనకు పాలు వస్తుంటాయి కదా, ఆ పాలను కొద్ది మోతాదులో సేకరించండి. దీనికి కొద్దిగా అంటే మన కాళ్ళకు సరిపడేంత 1 నుంచి 2 ముక్కల అరటి పండు ఉంటుంది కదా, అరటి పండు గుజ్జుని కొద్దిగా కట్ చేసి ఆ పాలలో వేసి బాగా కలపండి. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అరటి పండు ఇంత పడుతుంది అనుకోండి, ఇంత ముక్క కట్ చేయండి. అంటే మన పాదాలకు సరిపడంత ఎక్కువ తీసుకోవద్దు, ఓకేనా. పాలు వచ్చేసి సుమారుగా 1 చెంచాడున్నర పాలు సుమారుగా. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ అరటి గుజ్జులో ఈ పాలు వేసి బాగా కలిపి, ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్, పుళ్ళు లాంటివి ఉంటే కొద్దిగా అందులో పసుపు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని దీనిని రాత్రి పడుకునేటప్పుడు మంచిగా ప్యాక్ లాగా పాదాలకు వేసి ఒక క్లాత్తో కానీ కవర్తో కానీ చుట్టుకొని పడుకోండి, ఓకేనా. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కేవలము 7 నుంచి 15 రోజుల్లోనే కాళ్ళు పగుళ్ళన్నీ తగ్గిపోయి అందంగా, మంచిగా నున్నగా, స్మూత్ గా తయారవుతాయండి. ఒకవేళ సమస్య ఎక్కువ ఉన్నాలో కొంత టైం పట్టవచ్చు కూడా, బట్ ఖచ్చితంగా కాళ్ళ పగుళ్ళు మాత్రం పక్కా తగ్గిపోతాయి. కాళ్ళ నొప్పులు, ఇన్ఫెక్షన్స్, పుండ్లు, ఇలాంటి వాపులు ఇవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే మనం అలా పసుపు కూడా యాడ్ చేస్తాం, అది యాంటీబయాటిక్ గా మనకు పనిచేస్తుంది కాబట్టి ఆ పగుళ్ళలో చేరిన మట్టి వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్స్ తయారవుతూ ఉంటాయి. కాబట్టి అవి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వీలైతే ఎక్కువ రోజులు వాడుకునే అవకాశం కూడా చూసుకోండి. అంటే ఎక్కువ రోజులు కూడా వాడితే ఇంకా త్వరగా క్యూర్ అవుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన చిట్కా, వాడండి తప్పకుండా. ఇలాంటి క్రీమ్స్ అవసరం లేకుండా చాలా సులువుగా ఇంట్లోనే మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీకు ముందు నేను ఇంకా చాలా తీస్తూనే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మంది కూడా చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలంటే ఎక్కడ కూడా లభించవు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మంది కూడా చేరువవుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద స్పోజ్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.